హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ బ్లాగ్స్. మన బండి లోడ్ అయిపోయి బిల్ అయితే వచ్చేసింది. పట్టగట్టించుకోవడానికి అయితే మనం అయితే వచ్చాము. రెడీగా మన బెంజ్ అయితే పట్టగట్టించుకోవడానికి అయితే వెయిటింగ్లో ఉంది. మనకంటే ఒక బండి ముందు ఉండడం వల్ల ఇక్కడ సేఫ్టీకి అయితే పైనుంచి అయితే వాళ్ళు అయితే బెల్ట్ అయితే పడతారండి, సేఫ్టీగా కింద పడిపోకుండా ఉండడానికి. మన బండి బిల్లు తీసుకొని పట్టగట్టించుకొని అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొండాపురం దగ్గరికి వచ్చేసి వాటర్ క్యాన్ అయితే పట్టుకుంటున్నాను. వాటర్ అనేది కంపల్సరీ ఉండాలండి. వాటర్ అనేది కంపల్సరీగా, ఎందుకంటే మనకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడినప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది కాబట్టి. కూల్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటాయి. మనం ఎక్కువగా నార్మల్ వాటరే వాడతాను, కూల్ వాటర్ అనేది అవసరం లేదని చెప్పేసి. ఈ కంపెనీ వాళ్ళు ఏందో కానీ ఒక బిల్ ఇచ్చేసి మమ్మల్ని అయితే చంపేస్తారండి. మళ్ళీ మేము జిరాక్స్ అయితే చేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నైనపల్లి క్రాస్ దగ్గరికి వచ్చేసి ఒక కూల్గా ఒక టీ అయితే తాగుతున్నాను. అక్కడి నుంచి కాస్త ముందుకు రాగానే ఒక చిన్న విషాదం జరిగిందండి. చాలా బాధ అనిపించింది. సో నైట్ 11 గంటలప్పుడు ఈ బండి అయితే బోల్టా పడింది. అంటే మన బండి వచ్చి ఒక 5 మినిట్స్ ముందే కింద పడిందంట బండి. సో చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిద్ర వస్తే కంపల్సరీ సైడ్ ఆపేసుకొని ప్రశాంతంగా పడుకొని జాగ్రత్తగా సేఫ్గా జర్నీ చేయండి. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్కి అలానే ఓనర్కి చాలా అంటే చాలా లాస్ అయిపోతుందండి. మళ్ళీ కోలుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఫైనల్గా అయితే మన గోడౌన్ దగ్గరికి అయితే వచ్చామండి. మన బండి అయితే ఈరోజు వచ్చే 15వ బండి అన్లోడ్ అవుతుందని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పారు. సో మరి ఈ లోపు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మట్టికి లోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఓకే, బాయ్ బాయ్.